రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ షియా చరణ్ కృష్ణ స్వామి. 633వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మీరు మాట్లాడింది అంటే ఏదైనా కొత్తగా చేసేటప్పుడు తెలియకుండానే ఆ దారి మనకి ఫ్యూచర్ని క్రియేట్ అయ్యేలా చేస్తూ ఉంటుంది మనకి ఏదైనా సరే. బట్ ఆ కొత్తదనం కోసం మన ప్రయత్నం ఎప్పుడూ ఉండాలి. కొత్త నీరు కోసం ఎలా అయితే ప్రయత్నం చేస్తూ ఉంటాం అట్లా ఈ వీడియోలో ఏం చెప్తున్నారు అంటే మనం ఫస్ట్ వీడియోలో మనం పిట్టకథలు అన్నారు మీరు. సరే పిట్టకథలు చెప్పుకున్నాం. అంటే చేతనాత్మక సుప్త చేతనం ఉన్నటువంటి ఘర్షణ ఎలా ఉంటుంది, ఆ ఘర్షణ ద్వారా ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. నెక్స్ట్కి వచ్చేసరికి ధనదాహం గురించి చెప్పుకున్నాం. ఆ పెద్ద తవ్వుతూ ఉంటే డబ్బు రావడము అదంతా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తే ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనిషి చేసే ప్రయత్నంలో విసిగిపోవడం అనేది జరుగుతుంది. అంటే తనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి, అంటే ఒక 20 years నుంచి ఒక యువకుడు తన జీవిత పోరాటంలో ఎన్నో చూసి చేసి అలసిపోయి ఎక్కడ కూడా సక్సెస్ లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు అసలు నా జీవితానికి ఒక మీనింగ్ ఉందా లేదా అనే ఒక ఆలోచనతో కుంగిపోవడం జరుగుతుంది. మనకి రఘువంశంలో మాంధాత అనే ఒక ఋషి ఉండేది. శ్రీరాముడి వంశంలో మాంధాత అనే ఒక ఋషి ఉండేది. ఆయనకి ఏంటంటే 12 సంవత్సరాల్లో ఉపనయనం చేశారు. బ్రాహ్మణులు ఏం చేస్తారంటే 12 సంవత్సరాలు ఉపనయనం చేసి గాయత్రి ఇస్తారు. 18 సంవత్సరాల్లో అమ్మవారి దర్శనం అవుతుంది. అంటే గాయత్రి సిద్ధి అనేది జరుగుతుంది. అర్థమైందా? అప్పటి నుంచి ఆ అబ్బాయికి వాక్కు మీద స్వాతంత్రం, అంటే అతను ఏది చెప్తే అది అయిపోవడం, అన్ని రకాలుగా కొన్ని శక్తులు అబ్బుతాయి. ఓకేనా? 18 సంవత్సరాల వరకు. ఇతనికి 18 సంవత్సరాలు వచ్చింది, ఇంకా సిద్ధి కాలేదు. ఓకేనా? 20 సంవత్సరాలు వచ్చింది, 25 సంవత్సరాలు వచ్చింది, అమ్మవారి దర్శనం కాలేదు. 30 అయిపోయింది, మొత్తం 40 సంవత్సరాలు వచ్చింది. విసుగు వచ్చేసింది. ఇంకా ఏం ప్రయత్నం చేస్తాం మనము, ఇక ఇక్కడ ఉండి కూడా లాభం లేదు అని చెప్పేసి హిమాలయస్ వెళ్ళిపోయినాడు. హిమాలయస్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చోండి ఉదయం లేచి మళ్ళీ సంధ్య వార్చుకుందాం అని చెప్పేసి కూర్చొని సంధ్య చేసుకున్నాం. సంధ్య వార్చుకుంటుంటే అప్పుడు గాయత్రి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం ఏం కావాలరా నీకు అని అడిగింది. అని ఆశ్చర్యపోయాడు. ఏ తల్లి, వయసు అంతా పోయింది, పెళ్ళి చేసుకునే వయసు లేదు, అదంతా అయిపోయింది, ఏం చేయాలి, ఇప్పుడు వచ్చి నువ్వు ఏం కావాలని అడుగుతావే, ఏమేమి అనుభవించాలనో వయసులో అవన్నీ పోయినాయి కదా, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత 40 సంవత్సరాలు వచ్చాయని ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు నన్ను ఏం కావాలని, ఎన్ని రోజులు ఏం చేసావని అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన మంది కదా ఒకసారి వెనక్కి తిరిగి చూడరా అని. ఇట్టా వెనక్కి తిరిగి చూశాడు ఆయన. చూడగానే వెనకాల మంచు కొండలన్నీ కాలిపోతున్నాయి. అదేంటి తల్లి మంచు కొండలు ఏంటి, కాలిపోవడం ఏంటి అని అడిగాడు ఆయన. ఈరోజు నీ కర్మ కాలేదురా, అందుకని నేను వచ్చాను. ఎలా ఉంటుందంటే మనకు కూడా అదే అనిపిస్తుంది, ఇంకా కర్మ కాలేదేమో. 30 సంవత్సరాలు వచ్చింది, 40 సంవత్సరాలు వచ్చింది, 50 సంవత్సరాలు వచ్చిన జీవితం అలా ఉంది. ఇలాంటి కథలు విన్నప్పుడు, ఇలాంటి పురాణ ఇతిహాసాలు విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మన కర్మ కాలేదేమో అనిపిస్తుంది. కర్మ కారణం అంటే ఏంది, మనం ఇంతకు కూడా గత వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కర్మ కారణం అంటే ఏంది, నీ ఆలోచన విధానం మారలేదన్నమాట. సింపుల్ అంతే. నీ ఆలోచన విధానం అయితే మార్చుకుంటే ఆటోమేటిక్గా నీ కర్మ కాలిపోతుంది. కర్మలన్నీ ఎక్కడ ఉంటాయి, మీ భూమధ్యంలో ఉంటాయని చెప్తారు. అంటే తెలిసిన వాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు, యోగులు, ఋషులు, లేకపోతే మన ఇతిహాసాలు పురాణాలు ఏం చెప్తారు, కర్మలన్నీ ఎక్కడ ఉంటాయి, ఈ భూమధ్యంలో ఉంటాయని చెప్తారు. భూమధ్యంలో ఉంటాయి, కర్మలు ఉండవు. అక్కడ పైనల్ గ్లాండ్ ఉంటుంది. అక్కడ భూమధ్యంలో కనుబొమ్మలకు సూటిగా తలకి సెంటర్ భాగంలో మెదడు కింద చిన్న పళ్ళు గింజ అంతా మనకు పైనల్ గ్లాండ్ ఉంటుంది. దాన్నే మనం తెలుగు పీయూష గ్రంథి అని అనుకున్నాం. అదేం చేస్తుంది, నీ లైఫ్ని డిజైన్ చేస్తుంది. అది దాంట్లో ఏ ఆలోచనలు నింపితే ఆ విధంగా నీ జీవితాన్ని తయారు చేస్తుంది. గత జన్మలో నువ్వు ఏనాడు డబ్బు గురించి ఆలోచించలేదు, ఏనాడు ఉన్నతత్వం గురించి ఆలోచించలేదు, ఏనాడు కూడా జీవితాన్ని కొత్తగా చూడలేదు. కాబట్టి వాటి యొక్క భావాన్ని తీసుకొని ఈ జీవితం అంతా అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు నీ కర్మలు కాలాలంటే ఏం చేయాలి, నువ్వు ఇక్కడ నుంచి పాజిటివ్ ఆలోచించడం అనేది మొదలు పెట్టాలి. సింపుల్ అంతే. నీ కర్మలన్నీ కాలిపోయినట్టే. కర్మలంటూ ఇంకేం ఉండవు. అది దాని ముందు మైండ్లో వచ్చి అవన్నీ తీసేయండి. అర్థమైందా? మనకు అర్థం కావడానికి ఒక కథ రూపంలో మన వాళ్ళు చెప్తారు. కర్మలు అంటే ఏంది, గత జన్మలో నీ యొక్క ఆలోచనలు, భావాలు అవన్నీ కూడా నీ పైనల్ గ్లాండ్లో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఆ ఆలోచనలు మార్చి నిరంతరం డబ్బు, సంపద లేదా ఉన్నతత్వం గురించి కానీ ఎప్పుడైతే ఆలోచిస్తావో ఆ విధంగానే మెల్లిగా నీ పైనల్ గ్లాండ్ నీ జీవితాన్ని తయారు చేసి నువ్వు ముందుకు పోవడం, దూసుకుపోవడం, అలాగే డబ్బు సంపత్తితో నిరంతరం తొలతోగడం అనేది జరుగుతుంది. అదే చాలా సింపుల్గా చెప్పారంటే కర్మ అంటే మనకి
పురాణాల్లో సంబంధించినటువంటి వాటిల్లో అప్లికేషన్స్ కనుక చూస్తే సింపుల్గా చెప్పాలి అని అంటే ఏది చేస్తే దాన్ని దాన్ని అనుభవించాలి. అనుభవిస్తావు. గత జన్మలో ఏదో పాపాలు చేసావు, అవన్నీ నీకు ఇప్పుడు తగులుకున్నాయి, అవన్నీ అట్లా చెప్తారు. అవి చెప్తారు. బట్ ఇందులో ఆలోచన నీ కర్మ అని చెప్పడానికి దీని ఏమంటారంటే పాపభీతి అంటారు. ఆ పాపభీతి వల్ల నువ్వు తప్పులు చేయకుండా ఉంటావు. ఎస్, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే అది చేయకరా అని చెప్పాలంటే అది చేస్తే నువ్వు ఇలా అవుతుందని చెప్పడం వల్ల వాడు ఆ నెగిటివ్ వైపు వెళ్ళకుండా పాజిటివ్ చేస్తాడు. మనం చెప్తున్నది అదే, వాళ్ళు చెప్పింది అదే, కానీ మనకు అది అర్థం కాలేదు. ఇప్పుడు ఈజీగా మనం ఏం చేస్తాం, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తాం. అంతే సింపుల్గా. మీనింగ్ మార్చారు, బాగానే ఉంది. చెడు చేయకని చెప్తున్నారు కదా వాళ్ళు, అంటే అక్కడ నెగిటివ్ చేయకని చెప్తున్నారు కదా, పాజిటివ్ చేయమన్నారు అంతే. కర్మ అని అంటే మీ నెగిటివ్ ఆలోచనల తాలూకు రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవించడం అనేటువంటి దాన్ని చెప్పటం. దీని మీద నేను ఒక చక్కని కథ చెప్తాను కర్మ సిద్ధాంతం మీద. ఓకే. ఒక బ్రాహ్మడు ఉన్నాడు. అతనికి ఒక ఆవు దానం వచ్చింది. బ్రాహ్మణులకు ఆవు దానం ఇస్తారు కదా, అంటే కర్మ సిద్ధాంతం అనేది అర్థం కావడానికి చెప్తున్నాను. మన సబ్జెక్ట్లో కర్మ సిద్ధాంతం లేదు, ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. బ్రాహ్మడికి ఆవు దానం వచ్చింది. ఆవు దానం వచ్చిన తర్వాత ఇతనికి దరిద్రం వచ్చింది. ఎంత కూడా ఇతనికి ఎవరు ఈయన దగ్గర రావట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, జ్యోతిషం అదేం చెప్పించుకోవట్లేదు. కాకపోతే ఈయన త్రికాల వేది, అంటే అంటే 3 కాలాల గురించి తెలుసు. బుధ భవిష్యత్ వర్షం వర్తమాన కాలం, గత జన్మలో ఏముంది, ఇప్పుడేముంది, ఫ్యూచర్లో ఏమైతే అన్నీ తెలుసు. అంత గొప్ప పండితుడు ఆయన. అలా కూర్చున్నాడు, ఏదో రాసుకుంటే పక్కన ఆవు ఉంది. ఆ ఆవు పైన, ఆ ఆవుకి పైన మూర ఉంటుంది కదా, దానికి ఒక పుండు అయింది, దెబ్బ తగలేదో గాయమైంది. దాని మీద ఒక కాకి కూర్చొని దాన్ని పొడుస్తూ ఉంది. అది అంబా అని అరుస్తూ ఉంది. అది ఎంత బాధాకరం అది, అవునా కదా. లోపల వీళ్ళ ఆవిడలో వంట చేసుకుంటుంది. అక్కడి నుంచి ఏమో అన్నది కదా, ఏమయ్యా ఆడే కూర్చున్నావు కదా, ఆ కాకిని ఎల్లగొట్టచ్చు కదా, పాపం అది ఆవు అంత గట్టిగా అరుస్తుంటే బాధ అనిపించట్లేదు అని అన్నాడు. ఆయన ఏం విన్నట్టు తన పని తాను చేసుకుంటుంటే కొద్దిసేపు మళ్ళీ అరిచింది ఆయన. సరే ఏం తెలియనట్టు తన పని తాను చేసుకున్నాడు. 3వసారి ఆమె కోపం వచ్చేసి చేతిలో గరిటె ఉంది అలాగే వచ్చేసి ఏమయ్యా కనీసం ఆ కాకిని కొట్టొచ్చు కదా, పక్కనే ఉన్నావు కదా, చెవులు వినిపించట్లేదా అని, కానీ గట్టిగా అరిచింది ఆమె. అప్పుడు ఆయన ఇలా చూసి, ఒకసారి పిచ్చిదానా, అసలు ఆవు ఎవరు అనుకుంటున్నావు నువ్వు తెలుసా నీకు అన్నాడు. తెలీదండి. ఆవు వచ్చిన తర్వాత మనకు దానం, మనకు దరిద్రం వచ్చింది కదా, గమనించవలేదు. అవునండి, ఆవు ఎవరో కాదే, గత జన్మలో కోమటి మనకు అప్పిచ్చాడు, అది తీర్చుకోవడానికి వచ్చాడు వాడు. ఎందుకంటే మనం లేకపోయినా దానికి పెట్టాలి ఖచ్చితంగా. ఆవుకి చంపొద్దు కాబట్టి మనం లేకపోయినా ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి. ఆ కాకి ఏదైతుందో వాడు భార్య గత జన్మ దాన్ని పొడుచుకు తిన్నాడు, ఇప్పుడు అది పొడుచుకు తింటుంది. కాబట్టి ఇది కర్మ సిద్ధాంతం. గత జన్మ లేదా పాపం చేసాము అది అప్పు తీర్చుకోవడానికి, అది ఇదంతా కర్మ సిద్ధాంతం. మన సబ్జెక్ట్లో కర్మ సిద్ధాంతం లేదు. గత జన్మలో నువ్వు ఉన్నతంగా ఆలోచించలేదు, నువ్వు పేదరిక ఆలోచనలు కలిగి ఉండడం వల్ల ఈ జన్మలో కూడా నువ్వు పేదరికాన్ని అనుభవిస్తున్నావు. ఎప్పుడు నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం వల్ల నువ్వు ధనవంతుడు, కోటీశ్వరుడు అవుతావు, అంతే సింపుల్. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది నమ్మొద్దు మన సబ్జెక్ట్లో, అది లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షియా చిరంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సార్, చాలా మంది మహిళలు మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు. సబ్జెక్ట్ ఇంకా దగ్గర నుంచి చూసి విని రాసుకొని వాళ్ళ జీవితాల్లో పాటించాలనుకునే వాళ్ళు చాలామంది. ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, ఈ మధ్య కాలంలో ఏమైనా క్లాసెస్ ఉండబోతున్నాయా? ఓకేనమ్మా, మనకి 2024 అమ్మా, మనకి ఇప్పుడు 23 జూన్ విశాఖపట్నంలో ఉంటుందమ్మా. అలాగే 30 జూన్ మనకి తిరుపతిలో ఉంటుంది. ఓకే. 7 జూలై రాజమండ్రిలో ఉంటుందమ్మా. ప్రస్తుతానికి ఉన్న క్లాసెస్ ఇవి. తర్వాత మళ్ళీ అయిన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.